క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో చేరువచ్చిన మీకందరికీ కూడా ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపక్షంగా నా వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 2024 సంవత్సరంలో మరొక ఆదివారం రాదు, చివరి ఆదివారం ఈరోజు. కాబట్టి ఎన్నో వారాలు ఈ సంవత్సరంలో గడిచాయి. దాదాపుగా 52 ఆదివారాలు, 51 ఆదివారాలు గడిచిపోయినాయి. ఈ చివరి ఆదివారము దేవుని సన్నిధిలో మనము ఇలాగా సమకూడడం, ఇది ఒక ధన్యత. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఎంతో ధన్యత. దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భాగ్యము మనమందరం కూడా పొందుకోవడం చాలా సంతోషం. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకునే ముందుగా దేవదేవుడిని మనము గణపరుద్దాం. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని గణపరుద్దాం. ఈ చదువుకున్న భాగంలో ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు కొన్ని పర్యాయాలు, కొన్ని ఒడిదుడుకులు వారు కలిగి ఉంటున్నప్పుడు ఒక్కొక్క కాలములో ఒక్కొక్క ప్రవక్తను దేవుడు నిలువబెట్టుకున్నాడు. వారి ద్వారా ఆ ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. వారిని సరిచేయడం కోసం వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే ఈ హోషేయ కూడా ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రజలను మరి హెచ్చరిస్తూ వచ్చాడు. చదువుకున్న భాగాన్ని మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఈరోజు సంపాదన అనేటువంటి మాటను మనము గమనించినప్పుడు సంవత్సరాంతంలో నెల చివరిలో ఈ నెలంతా ఎంత సంపాదించారు, ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదించారు, ఆదాయాన్ని గమనిస్తాం మనం. సంవత్సర ఆదాయము, లేకపోతే నెలకు ఆదాయము గమనిస్తాం మనం. యెహోవా ఆయన ద్వారా వచ్చేటువంటి మాటలు, ఆ మాటలు మనకు జ్ఞానమును కలుగజేస్తూ ఉన్నాయి. కాబట్టి చదువుకున్నటువంటి భాగంలో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరిందము రండి. దేవుని మందిరంకి వచ్చిన మనము రావడం ఎంత ప్రాముఖ్యమో, జ్ఞానమైన మాటలు, మనకు తెలియచేయబడుతున్న మాటలు, వాటిని మనము అనుసరించాలి. అవి మనకు ఎంతో దగ్గరగా ఉన్నాయి. ఆ మాటలు ఎలాగా పోల్చబడుతున్నాయి అంటే, ఆ తర్వాత వచనాన్ని, లేకపోతే ఆ తర్వాత లైన్ మనం చదివితే, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుని వాక్యము మనకు చాలా దగ్గరగా, చాలా వివరంగా, మనకు అనుకూలంగా, అంటే ఎక్కడికో పోయి వినాల్సినటువంటి పరిస్థితి లేదు. మనకు దగ్గరగా దేవుని వాక్యం మనకు అందించబడుతూ ఉంది, తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ఈ మాటలు అవి మన క్షేమము కొరకు కనుక, ఆ మాటలు వింటూ దేవుని వాక్యం ద్వారా వచ్చేటువంటి నడిపింపు, జ్ఞానము పొందుకున్నటువంటి వారు
వాక్యమైన దేవుణ్ణి మనము అనుసరించాలి. ఈరోజు సంపాదన అనేటువంటి ఆ పదాన్ని మనం చూసినప్పుడు ఏవేవో లోకములు అనేకులు సంపాదించుకోవడం కోసం కొన్నిసార్లు అనేక రకాలైన మార్గాలు, అక్రమమైన మార్గాలు, అన్యాయమైన మార్గాలు అనుసరించేవారు, వెంబడించేవారు లేకపోలేదు. మనం ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకుందాము రండి, ఆయన అనుసరించుదాము రండి. దేవుని మందిరంకి వస్తున్నటువంటి మనము ఆయన వాక్యం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము అని తెలియచేయబడుతుంది. ఈరోజు ఏవేవో సంపాదించుకోవడం కోసం చాలామంది ఆశ కలిగి ఉంటారు. బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, ఆనాటి ప్రజలు వారు ఏం సంపాదించుకోవడం కోసము ఆశ కలిగి ఉన్నారు చూద్దాం. 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏం సంపాదించుకుందాము? పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకోనగా చాలు. పేరు మంచిదే, మంచి పేరు కావాలి. మనము వాక్యం చివరిలోకి వచ్చేటప్పటికి ఈ భావం మనకు అర్థమవుద్ది. ఈరోజు చాలామంది మనుషులు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు. మంచి పేరు అయితే మంచిదే, కానీ కొంతమంది పేరు మాత్రమే సంపాదించుకుంటారు. ఎలాగైనా వారి పేరు మాత్రం వినపడాలి, ఏం చేసైనా. ఇక్కడ కూడా ఈ ప్రజలు ఆకాశం నుంటూ ఒక గొప్ప శిఖరాన్ని కడదాం, గోపురాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం. జాగ్రత్తగా ప్రభువులారా, పేరు సంపాదించుకుని ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రయోజనం లేదు. ఇంకొక భాగంలో మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. యాకోబు పత్రిక 4:13 వ్రాయబడుతున్న మాటను మనం చదివినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి ఏం సంపాదించుకుందాము? దానికోసమే కదా కొంతమంది ఉన్న స్థలాలను విడిచి వేరే స్థలాలకు వెళ్తూ ఉంటారు, వేరే పట్టణానికి వెళ్తూ ఉంటారు. ఏం సంపాదించాలి? వ్యాపారము చేసి లాభమే కావాలి. వ్యాపారం చేస్తే అది ఎలాగైనా కానీ కదా. పేరు సంపాదించుకుందాము, లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా, తర్వాత ఏం లైన్ రాయబడుతుంది? రేపేమి సంభవించునో మీకు తెలియదు. పేరు సంపాదించుకున్నావు, ఏదో ఒక పేరు, గొప్ప పేరు, లాభం సంపాదించుకున్నావు, మొత్తం సమకూర్చుకున్నావు, రేపేమి సంభవించునో ఒక ప్రశ్న, ఒక ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భం చదువుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం, 8:20. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మనం ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. పై వచనాల్లో మనం చూస్తున్నప్పుడు 17వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడని సీమోను చూచి, ఈయన వేరే ఆయన, గారడి సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించు. కొంతమంది ఏం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు? వరమును డబ్బులిచ్చి కొనుక్కోవడం కోసం. అంటే సేవకులకు కూడా వాక్యం కావాలనే ఉద్దేశంతో ఇది కూడా మనం కోడ్ చేసుకుంటున్నాం. ఎప్పుడు సేవకుడు మా గురించే చెప్తా ఉంటాడు కాదు. పేరు సంపాదించుకుందాము, లాభము సంపాదించుకుందాము, మూడవది వరము సంపాదించుకుందాము. ఎందుకంటే ఆ వరం ఉంటే నాకేదో కొంచెం ద్రవ్యం వస్తుంది. ఒక్క మాట చదువుకొని వాక్యంలో కొంచెం ముందుకెళ్దాం. ఇంకొకటి మాట చదువుదాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనము చూసినట్లయితే, మొదటి అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులను పెట్టగోరు చూచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఇంకొంతమంది ఎవరిని సంపాదించుకోవడానికి? మనుషులను. అయ్యో, మా మాట ఎంతమంది వింటారో చూడండి, మా వెనక ఎంతమంది ఉన్నారు. ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఆలోచన చేసేది ధనాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. సంపాదన, ఆస్తిపాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకుందాము రండి. జ్ఞానము సంపాదించుకొని ఆయనను అనుసరించుదము రండి. దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యం వింటున్న మనం అందరము కూడా ఆయన ద్వారా వినపడేటువంటి మాట ద్వారా మనము జ్ఞానమైనటువంటి మాటలు, మనము ఆ మాటలను అనుసరించేవారుగా ఉండాలి. ఇవి ఆయనను అనుసరిస్తూ ఆయనను మనము సంపాదించుకోవాలి. ఏమేమో సంపాదించుకోవడం కాదు. పేరు సంపాదించుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటే, లాభము సంపాదించుకుని వ్యాపారము చేసి లాభము సంపాదించుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటే, ఇంకొకటి చదివాం మనం, దేవుని వరము పొందుకొని దేవుని రాజ్యానికి మనం చేరుకోకపోతే, దేవుని వరముని సంపాదించుకొని, కొంతమందికి దేవుని వరములు ఉంటాయి, మరికొంతమంది అనేక మంది మనుషులు సంపాదించుకున్నారు. కొన్నిసార్లు అంటా ఉంటారు కొంతమంది, అయ్యా ఆయన చనిపోతే ఎంతమంది మనుషులు వచ్చారు, అదిగో ఆ వివాహానికి ఎంతమంది మనుషులు వచ్చారు. మంచిదే, చాలా సంతోషం. మనుషులను బాగా సంపాదించుకున్నావు, పేరు బాగా సంపాదించుకున్నావు, వరము సంపాదించుకున్నావు, లాభము చేసి ధనమును లేకపోతే మరొకటి ఏమేమో సంపాదించుకున్నావు, సంతోషమే. కానీ పరలోకాన్ని సంపాదించుకోకపోతే, అందుకనే దేవుని వాక్యం మనకు అందించబడుతూ ఉంది. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఒకసారి మనం గమనిద్దాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఏమి సంపాదించుకోవాలనో గమనిద్దాం మనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 3:13, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఒక పదవిని సంపాదించుకోవాలి మనం. ఏ పదవిని? పరిచారకులు, ప్రభు పరిచారకులు, ప్రభు సేవకులు, ప్రభువును కలిగినటువంటి సంఘము పరిచారకుడనై ఉండి ఒక పదవి. ఈరోజు సంఘాల్లో చాలా మంది పదవి కోసం పాకులాడుతున్నారు. ఆ పదవిని అడ్డం పెట్టుకొని
ఏదేదో సంపాదిస్తూ ఉన్నారు అనేకులు అనేక రకాలుగా. ఈ వాక్యం వినేటువంటి మనలో ఎవరైనా అలాంటి ఆలోచన చేసేవారు ఉన్నారేమో. పదవి కాంక్ష. లోక సంబంధమైన పదవులు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి ఆ పేరు వెనక ఆ పదవి చెప్పాలి. పదవి చెబితేనే చాలా మందికి సంతోషం. కానీ భక్తుడైన పౌలు నేను పరిచారకుడైనటువంటి ఆ పదవిని సంపాదించుకున్నాను. మనం కూడా ప్రభునందులారా పేరును సంపాదించుకొని అది ఉపయోగకరం కాకుండా పరలోకానికి ప్రయోజనం లేకుండా పోతే వ్యర్థం. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో పట్టణాలకు వెళ్ళి ఎంతో లాభం సంపాదించుకుని ఆ లాభం అనుభవించకుండానే కొంతమంది లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెం మంది మేము ప్రత్యేకంగా కనపడాలి, సేవకులు ఇదిగో మేము ప్రత్యేకంగా ఉండాలి, మమ్మల్ని అనేకులు వెంబడించాలి, మమ్మల్ని అనేకులు మా గురించి మాట్లాడుకోవాలి, మా సంఘమే ప్రత్యేకమైన సంఘంగా ఉండాలి. కాబట్టి ఒక వరము సంపాదించుకోవడం కోసం, వరము సంపాదించుకొని దేవుని కంటే వాళ్ళే ముందుకు కనిపించేటువంటి వారుగా ఉండడం కోసం, లోకంలో జీవించినంత కాలం దేవుని కంటే వారికే ప్రాధాన్యత ఉండాలని తలంచేటువంటి సేవకు లేకపోలేదు. మనుషులను సంపాదించుకు చూడు, మేము పిలిస్తే ఎంతమంది వచ్చారో, మా వెంబడి ఎంతమంది ఉన్నారో, గొప్పగా చెప్పుకునేటువంటి తలంపు కలిగి ఉండేటువంటి వారు అనేకులు ఉంటున్నారు. కానీ క్రీస్తు యేసు పరిచారకుడుగా ఆయన పని చేసేటువంటి పదవి ఏ పదవి? లోక సంబంధమైన కొన్ని పదవులు ఉన్నాయి, రాజకీయాలకు సంబంధించిన కొన్ని పదవులు ఉన్నాయి. సంఘంలో కూడా మంచి పదవి ఏంటంటే నీవు ఊడ్చగలిగితే, చాపలు పరవగలిగితే, సేవకునికి అన్ని విధాలుగా సహకరించగలిగితే, సంఘ పరిచర్యను డిస్టర్బ్ చేయకుండా సంఘ పరిచర్యను ఎదగడం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీవు చూపగలిగే చేయగలిగే పరిచర్య, ఈ పదవి కావాలి. అది అందరికీ కనపరుచుకునేది కాదు, మరుగై ఉంటుంది. నేను చేశాను, నేను ఉండబట్టి, నేను చేయబట్టి, నేను కట్టబట్టి, నేను ఇవ్వబట్టి ఇది కాదు. జాగ్రత్తగా ప్రభువుని ద్వారా రండి, జ్ఞానము సంపాదించుకుందాము. జ్ఞానము సంపాదించుకున్న వారులారా ఆయనను అనుసరించండి. ఆయన అనుసరించే వారు, జ్ఞానం పొందినటువంటి వారు ప్రభునందులారా ఏమి సంపాదించుకున్నాం మనం? ఇదిగో మంచి పేరు, నా గురించే పొగడాలి, నా గురించి చెప్పాలి. ఇంత లాభం సంపాదించుకుని మాకంటే ధనం సంపాదించిన వారు లేరు. సంవత్సరంలో ఇంత సంపాదించేసాం, నెలలో ఇంత సంపాదించేసాం. ఇదిగో ఇంతమంది మాకు మనుషులు లోబడుతున్నారు, మా మాట వింటున్నారు. ఇదిగో మేము ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భక్తుడైన పౌలు నేను పదవిని సంపాదించుకున్నాను. ఆ మాట మళ్ళీ చదువుదాం, మనం మరొకసారి చదువుదాం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని. పరిచారకులు అంటే ఎవరు? ఎవరైతే తగ్గించుకుంటారో, ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకుంటారో. సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. పరిచారకులై ఉండి ఆ పదవిని సంపాదించుకొని, అయ్యో నా వలన సంఘానికి ఉపయోగమే ఉండాలి కానీ నా వలన సంఘానికి నష్టం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారు? పరోక్షకంగా సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు అనుకునేది ఏంటంటే లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. సంఘం ఎవరిది అనేది అర్థం చేసుకోవడం లేదు. సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. సంఘము ఐక్యమత్యముతో, సంఘము సంతోషంగా, సంఘము సహవాసములో దినదినము వారము ఎదుగుతూ ఉండాలి. చాలా మంది సంఘంలో ఏం చేస్తారు? మంచినీళ్ళలో విషపు చొక్కేసేమవుతాయి, అంతా విషమైపోతుంది. మంచినీళ్ళలో కలుషితమయ్యే అనేటువంటి ఆలోచన చేస్తారు. సంఘం బాగుగా జరిగితే, మంచిగా జరిగితే సాతానుడికి ఇష్టం ఉండదు. ఎవరిని ప్రేరేపించి డిస్టర్బ్ చేస్తాడు. జ్ఞానము సంపాదించుకుందాము రండి. జ్ఞానము సంపాదించుకున్న మనము ఆయనను అనుసరించాలి. కాబట్టి ఏమేమో సంపాదించుకోవడం కాదు, దేవుని పరిచర్య చేసే పదవి, ఇది పదవి. నువ్వెంతగా తగ్గించుకుని పరిచర్య చేస్తావో అది దేవుని పరిచర్య పదవి. దాన్ని సంపాదించుకోవాలి మొదటగా. అంటే ఆ స్థాయి నుంచి వస్తుంది. నీకు ఆ పేరు కావాలి, ఈ పేరు కావాలి, లాభం కావాలి. మేము చేసినందుకు మాకు ఏది? కొన్నిసార్లు నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్లో మనము కొంతమందిని మ్యూజిషియన్స్ని పిలుచుకుంటా ఉంటాం.
దానికి లెక్క కట్టడం కాదు, ఏదో మనం తృప్తిగా ఇస్తే తీసుకుని వెళ్ళిపోవాలంతే. కొంతమంది చేస్తున్నారు వ్యాపారముతో, పరిచర్య వ్యాపారంతో చేసేది కాదు. ఆయన నిర్ణయించింది, ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ఆయన నామం కోసం ఘనంగా ఉపయోగకరంగా వెళ్ళిపోవాలి. వాక్యం చెప్పే వ్యక్తి అయినా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించే వ్యక్తి అయినా. బాధకరం ఏంటంటే ఈరోజు ప్రతిదానికి లెక్కలు కడుతూ ఉన్నారు. కొన్నిసార్లు చెప్పుకోవాలంటే బాధ కలుగుతూ ఉంది. సేవకులు కూడా దానికి నిర్ణయాలు కాదు. ప్రభుత్వం బైబిల్ అది నేర్పించడం లేదు. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, ఆయన అనుసరిస్తూ ఉంటే, నిన్ను ఎక్కడికి వెళ్ళమని, ఏ పరిచర్య చేయమని ఎలాగా పురికొలుపుతూ ఉంటే ఆ పరిచర్య చేయాలి. ప్రత్యేకించి సంఘములో, నువ్వు వెళ్ళే స్థానిక సంఘంలో ఒక పాత్రగా నువ్వు ఒక పదవి పొందుకున్నావు. నీవు అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, పరమాత్ముడే, పరిశుద్ధుడే మనల్ని ప్రేమించి ఇచ్చిన పదవి. ఆ పదవికి నీవు చక్కగా గౌరవాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో నేను మనుషుల కోసం కాదు, లాభం కోసం కాదు, పేరు కోసం కాదు, ఏదో అదో అది కాదు, దేవుని కోసం నేను వాడబడతాను, దేవుని కోసం నేను ఉపయోగకరంగా ఉంటాను. కాబట్టి ఏమి సంపాదించుకోవాలి? మనము పదవిని సంపాదించాలి. ఇంక 2 మాటలు ఉన్నాయి, ముగింపులోకి వస్తాం. మరొక వచనాన్ని మనం చదివితే అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏం సంపాదించుకోవాలి? నువ్వు పరిచర్యని పదవి పొందిన తర్వాత క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలి అంటే ప్రభువు వలె ఆయన పరిచర్య, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన తగ్గింపు క్రీస్తు వలె మార్చబడాలి. భక్తుడైన పౌలు అలా మార్చబడ్డాడు. పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుణ్ణి ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నేను మార్చబడ్డాను. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నా జీవితం ప్రభువుకు అంకితమైంది, పరిచర్యలో వాడబడుతున్నాను. అనేక ఆత్మలను, నా వల్ల ఇంతకు ముందు నశించేటువంటి ఆత్మలను ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నేను ఆయన యొద్దకు నేను నడిపించాలి. ఆయన యొద్దకు నడిపించడం అంటే ఈ వచనం చదివినాక మనకు అర్థమవుతుంది. కాబట్టి పేరు సంపాదించుకుందాము, లాభమేదో సంపాదించుకుందాము, వరాలేదో సంపాదించుకుందాము, మనుషులు అనేకులు సంపాదించుకుందాము. ఇవి మనము వాటిని కలిగి ఏదో మనం భుజాలు ఎగరేసుకొని సంతోషించడం కాదు. ప్రభువులారా, పదవి, పరిచర్య అనే పదవిని సంపాదించుకొని ప్రభువునే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. భక్తుడైన పౌలు ఆయన ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట. క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి సంఘము, సంఘాన్ని పోలి అనేకులు క్రీస్తు వలె నడిపించబడాలి. అందుకే దేవుని మందిరంకి వస్తున్నావు నీవు, మాదిరి కలిగి ఉండడం కోసం. జ్ఞానముని యొద్దకు వస్తూ ఉంది. రండి, ఆయనను అనుసరిద్దాం, ఆయన్ని సంపాదించుకుందాం. జ్ఞానమైన ప్రభువును సంపాదించుకున్న వ్యక్తి తప్పకుండా ప్రభు రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ప్రభు వారు ఎవరైనా సరే. కానీ పేరు కోసము, లేకపోతే ఏదో లాభం కోసము, లేకపోతే మరొకటి వరాల కోసము, లేకపోతే మరొక మనుషులను సంపాదించుకునేసి మనం ఏదో వాళ్ళు సంతోషపడి లోకాన్ని విడిచిపెడితే, ప్రభువును సంపాదించుకోకపోతే పరిచర్యలో మనం ప్రభువును తెలుసుకుంటాం ఇంకా ఎక్కువగా. ఎంత నువ్వు పరిచర్య చేస్తావో ఆ ప్రభు పరిచర్యలో నువ్వు ప్రభు యొక్క ప్రేమను, ఆప్యాయతను, తగ్గింపును తెలుసుకుంటావు. అప్పుడే నీవు ఆ జీవమైనటువంటి రాజ్యానికి వారసులుగా ఉంటావు. అదే మాట బైబిల్లో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుకుని ముగింపులోకి వద్దాం. ఒకసారి మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే వ్రాయబడుతున్న మాట గమనిద్దాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి సంపాదించుకున్నారు? వాస్తవమైన జీవము. జీవము జీవము
యేసయ్య చాలా క్లియర్గా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, వాస్తవమైన జీవము. నీవు ఏ మాట అయితే నీలో జీవార్థమైన మాట ఉంటుందో, జీవమైనటువంటి ప్రభు నువ్వు కలిగి ఉంటావు. అదే నిత్య జీవము, పరలోక రాజ్యము, ప్రభు ఉండే స్థలము. ఆ స్థలానికి మనం చేరుకుంటాం. దాన్ని మనము సంపాదించుకోవాలి. దాన్ని మనము దేన్ని సంపాదించుకోవాలి? వాస్తవమైన జీవము, నిత్య జీవము, పరలోక రాజ్యం. దాన్ని మనం సంపాదించుకోవాలి. ఈరోజు చాలా మంది ప్రభువునందు పిల్లారా ఏమి సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు? పేరును సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మంచి పేరు మంచిదే, కాదని లేదు, మంచి పేరే ఉండాలి, సంతోషం. ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదిద్దాం. నువ్వు కష్టపడుతున్న కష్టాదానికి, క్రమమైన కష్టాదానికి లాభం సంపాదించు, మంచిదే. కష్టపడ్డావు, సంపాదించావు, లాభం పొందుకో. వరము, నీవు దేవుని పరిచర్యలో ఉంటే దేవునికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా, దేవుని రాజ్యమునికి అనేకులు నడిపించబడడం కోసం వరం పొందుకో, మంచిదే. కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ద్రవ్యమిచ్చి వరాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. నాలుగోది మనుషులు. నువ్వేదో మనుషులను, మంచితనాన్ని బట్టి మనుషులు నీ వెంట నలుగురు ఉండొచ్చు, కాదనలేదు, ఉండాలి కూడా, ఉంటే మంచిదే, సహకారులుగా. అందుకని కదా పోయేటప్పుడు నలుగురు సంపాదించుకోవాలంటారు. కనీసం నలుగురన్నా ఉంటే నాలుగు వైపులు మోస్తారని అంటారు. మంచిది, నలుగురు మనుషులు సంపాదించుకోమంటారు. సంతోషమే, సంపాదించుకొని చెప్పడం లేదు. కానీ ఒక వ్యక్తిగా, ఒక ఆత్మను కలిగిన వ్యక్తిగా మనము పరలోకాన్ని సంపాదించుకోకపోతే ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నా వ్యర్థమే. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? యేసయ్యను సంపాదించుకోవడం ద్వారా ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలి. అదే గురి, గమ్యం. ఈ లోకంలో కొన్ని గురి పెట్టుకుంటావు నీవు. ఇదో చిన్న వయసులో ఇలా చదువుకోవాలి, ఇదిగో నేను ఒక స్థాయిలోనికి, ఒక టీచర్నో, ఒక లాయర్నో, ఒక డాక్టర్నో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో, ఒక ఐపీఎస్ ఆఫీసర్నో కావాలని ఒక దృక్పథంతో చదువుతూ ముందుకెళ్తావు నువ్వు. మరి కొంతమంది కొన్ని ఆలోచనలు, వివాహమైంది, మా కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి, మాకు ఆశలు ఇలా ఉన్నాయి, ఒక ఇల్లు ఇలా కట్టుకోవాలి మేము, ఇదిగో మా యొక్క బిడ్డలు ఇలాగా మేము పెంచాలి మేము. మంచిదే, కొన్ని ఆలోచనలు, కొన్ని గురి ఈ లోక సంబంధంగా మనము కలిగి ఉన్నాం. కానీ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మ ఎక్కడ ఉండాలి? ఒకవేళ ఈ ఆలోచనలు పడిపోయి అసలైనది, సంపాదించుకోవలసినది, సంపాదించుకోవడానికి ఉచితమైనది, సంపాదించుకునేటువంటి స్థలము సంతోషకరమైనది, ఆ స్థలాన్ని పోగొట్టుకుంటే ఇవన్నీ పొందుకున్న వ్యర్థమే. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఏదేదో సంపాదించాలని ఆశలో, ఆలోచనలు పడిపోయి పరలోకానికి దూరంగా ఉన్నావేమో. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, రండి మనము జ్ఞానము సంపాదించుకుందాం. దేవుని మందిరంలో దేవుని జ్ఞానము, పరిశుద్ధ లేఖనంలోంచి మాటలు మనకు మంచు వలె, వర్షం వలె, మనకు దగ్గరగా, ఉదయం వలె అందించబడుతున్నాయి మనకి. కొంతమందికి పక్కనే మందిరం ఉన్నా రావడానికి ఎన్నో రకాలైనటువంటి సాకులు. కొంతమంది సంఘం మీద రకరకాలైనటువంటి అపోహలతో ఉంటున్నారు. ఇక్కడ వినిపించే మాటలు పరిశుద్ధ లేఖనంలో ఒక్క మాట కూడా, సొంత మాట బైబిల్ నుంచి కాకుండా వేరే మాటలు ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు విన్నారా? ప్రతిదీ కూడా పరిశుద్ధ లేఖనంలో నుంచే చూస్తూ మనం వచ్చాం. కాబట్టి పరిశుద్ధ లేఖనం నుంచి చెప్పేబడిన మాటలు మనం పరిశీలన చేద్దాం. ఏం సంపాదించుకోవడం కోసం ఇంతకాలం దేవుని మందిరానికి దూరంగా ఉన్నావు? ఏం సంపాదించుకోవడం కోసం రకరకాలైనటువంటి ఆలోచనతో వెళ్ళిపోతున్నావు? వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో వాక్యాలు మనం విన్నాం కదా. ఆ వాక్యం ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. అందుకని ఈ చివరి ఆదివారం సమయాన మన ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏమి సంపాదించుకోవాలి?
ఎన్నెన్నో సంపాదించాలి, ఏమేమో సంపాదించాలి, ఏదేదో సంపాదించుకుని ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచన కాకుండా, ఒకవేళ మనకు అవసరమైనవి వాటిని పొందుకుంటూనే పరలోకాన్ని పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకనే ప్రభు యొక్క మాటలు, మందిరంలో వినిపించబడుతున్న మాటలు మనను ఆలోచింపజేస్తున్నాయి. క్రీస్తును సంపాదించుకొని వాస్తవమైనటువంటి జీవము, నిత్య జీవము ఆయన రాజ్యాన్ని మనము పొందుదుముగాక. ఆయన రాజ్యాన్ని మనం సంపాదించుకొని అనేకులు కూడా ఇదిగో నేను ప్రభు రాజ్యాన్ని పొందుకున్నట్లుగా అనేకులు పొందుకోవాలనే ఉద్దేశంతోనే అనేకులను ప్రభు యొద్దకు తీసుకొచ్చడానికి, ప్రభు యొద్దకు నడిపించడానికి, అలాంటి నడిపింపుతో మన సంఘము నడిపించబడును గాక. ముందున్న సంవత్సరంలో అలాంటి దృక్పథముతో మన సంఘము ఏవేవో సంపాదించుకునే కాకుండా సంఘ పరిచర్యలో పదవిని కలిగి క్రీస్తు మార్గంలో నడుస్తూ వాస్తవమైన జీవము ఆయన రాజ్యాన్ని మనం పొందుకునేటువంటి ఆ నడిపింపుతో మనము నడిపించబడదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఎవరికి వారంగా వ్యక్తిగతంగా ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వద్దకు వచ్చినటువంటి మాటలు, నీకు వినిపించబడిన మాటలు, నువ్వు ఇంతకాలము పేరు సంపాదించుకోవడం కోసం ప్రాకులాడుతూ ఉన్నావేమో, లాభము సంపాదించడం కోసం ఆదివారం దేవుని మందిరాన్ని కూడా విడచి లాభం వైపున పరుగులు తీస్తున్నావేమో, వరము కోసం మరొక సేవకునితో నీవు పోటీపడి వరం కోసం నువ్వు సిద్ధపడుతూ నీవు ఎక్కువగా కనపరచుకోవడం కోసం ప్రయాసపడుతున్నావేమో. అయ్యో, అనేక మంది మనుషులు నేను సంపాదించుకున్నాను, ఆ మనుషులందరూ పరలోక రాజ్యానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళలేరు, అనేక మనుషులు నాకు మాట వింటున్నారు అని సంతోషపడుతున్నావేమో. ప్రభు పరిచర్య అనే పదవిని పొంది నిత్య జీవార్థమైన యేసయ్యను కలిగి వాస్తవమైనటువంటిది పరలోకం, వాస్తవమైనది నరకం కూడా, నిత్య జీవము, నిత్య నరకము. ఏది పొందుకోవాలనో సంపాదించుకోవాలనో దేవుడు మనకు ఇలాగా వాక్యం ద్వారా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని సంపాదించుకుంటావా? ఇదే అనుకూలమైన సమయం, దేవుడిస్తున్న మంచి తరుణం. ఆయన సంపాదించుకుని ఆయన రాజ్యానికి వారసుడుగా కావాలనే దేవుడు ఈరోజు వరకు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ మాసం 29వ తారీఖు ఆదివారం దినాన్ని కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలము నువ్వు సంపాదించుకోవాల్సినది ఆలోచన సరిగా చేయకపోతే ఈరోజు ప్రభువును సంపాదించుకొని ఆయన రాజ్యాన్ని పొందుకునేటువంటి ఆ గొప్ప నిరీక్షణ, ఈ లోకాన్ని ఎప్పుడు విడిచినా ఆ నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రాలు అయ్యా. మేము ఏమేమో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అసలైన వాస్తవమైన జీవమైన నిత్య జీవాన్ని మేము కోల్పోతే మేమెంతో నాయనా అవివేకులు ప్రభువా. అందుకనే మీరు మాతో మాట్లాడారు, రండి జ్ఞానము సంపాదించుకుందాము. జ్ఞానము సంపాదించుకుని వారులారా యెహోవాను అనుసరించండి, ఆయన అనుసరించే వారుగా మేము ఉండాలని మాతో మీరు మాట్లాడారు అయ్యా. ప్రకటించిన మాటలు మీ మాటలు మా అందరి హృదయాలలో మీరు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.